ఉద్యోగం ఇవ్వని ప్రభుత్వం, ఉద్యోగం ఇవ్వని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు అడిగే నైతిక హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఉద్యోగాల మీరు మోసాలు చేసి హామీలతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని మోసం చేస్తున్నారు. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం పైన ఇవాళ మీకు సింహాసనం ఇస్తే ఇవాళ ఆ సింహాసనం పైన తెలంగాణ ప్రజల పైన దాడులు చేస్తాను. తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వకుండా ఆంధ్రలో కట్టబెడుతున్నారు. అందుకోసం 2 లక్షల ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతుంటే పోలీసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రజాపాలన బతుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగానే మీకు దృష్టిలో ఉంటే రేవంత్ రెడ్డి గారు నిజంగానే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకో. అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేసిన, అనేక రకాలుగా నా యొక్క హామీలను, నా యొక్క డిమాండ్లను తీసుకొచ్చారు. అనేక రకాలుగా మీ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన మంత్రులు కూడా కలిసిన మంత్రులు అనేక సార్లు మరి వినతి పత్రాలు ఎక్కడ పోయినాయి? మేము ఎక్కడ ఉద్యోగాల హామీలు ఎక్కడ పోయింది? మేము ఇచ్చిన యొక్క వినతి పత్రాలు ఏ గుట్టల పరిచిండు? మేము ఇచ్చిన ప్రాజలు ఇవాళ రాష్ట్ర జూబ్లీస్ లో 45,000 మంది నిరుద్యోగులు. ఎందుకంటే మేము గడపడ తిరుగుతున్నాం కాబట్టి పీజీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇవాళ పీజీ డిప్లొమా అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే ఇలా 45 మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఆ 45 మంది నిరుద్యోగులు కూడా మా వెంట ఉన్నారు కాబట్టి ఆ 45 నిరుద్యోగులు మోసపోయారు. ఇవాళ నిరుద్యోగుల పక్షాన అన్న నీ వెంట మేము ఉన్నాం, తమ్ముడు నీ వెంట మేము ఉన్నాం, చెల్లె అంటుంది నీ వెంట మేము ఉన్నాం, పోరాడు కొట్లాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిటో గుర్తు చెప్పాలో మేము చెప్తాం. నీ వెనక మేము ఖచ్చితంగా కదులుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిలదీస్తామని మా వెంట ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు మోసపోయినట్టు, ఇక్కడ ప్రాంతం మోసపోయినట్టు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మోసపోయినట్టు మా యొక్క ప్రజలు మోసపోతే జూబ్లీస్ ఎన్నికలు వేసిన ఇది నా పోరాటం. ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలను చైతన్యం చేయడం కోసం ఇక్కడ ఉద్యోగుల పోరాటం ఏ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తే ప్రతిపక్ష పార్టీ ఒకరే నామినేషన్ వేసి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఒక 50 మంది తోటి నామినేషన్ అయ్యేది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 50 మంది నిరుద్యోగులను ఇవాళ నామినేషన్ వేసిన. 49 నామినేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కక్ష పెట్టి మరి ఎక్కడ చిన్న ఈ దొరికినా కానీ ఇవాళ నామినేషన్ అనేటువంటి రిజల్ట్ చేయడం జరిగింది. నా నామినేషన్ కూడా 100 సార్లు చెక్ చేసి ఎక్కడ దొరుకుతాయని చేస్తే ఎక్కడ తప్పు లేకపోతే అప్పుడే మా నిరుద్యోగులకు తెలిసినాం. అప్పుడే మా యొక్క గొంతు బయటకు వచ్చింది. అందుకు అనేక రకాలుగా మీరు ఎప్పుడైతే మా పైన మాకు మోసం చేసి మమ్మల్ని ఏ పార్టీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా మా వెంట లేదు. కేవలం మా యొక్క ప్రజలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. మేము ఏ పార్టీలో ఆడడానికి మేము చిన్నపిల్లలమా, మేము చదువురాని వాళ్ళమా, మేము చదువుకునే వాళ్ళం కదా, మేము ఇవాళ పీజీ చేస్తున్నాం కదా, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక చదువుకుంటున్నాం కదా. ఎవరు ఆడిన ఆటలు మేము ఎందుకు ఆటాడుతాం? మేము పోరాటం చేస్తాం. పోరాటం చేసిన గడ్డ మీద ఇవాళ పుట్టుకొచ్చినాం కాబట్టి మా గొంతు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చింది కాబట్టి ఆ గొంతు కోసమే, ఆ పోరాటం కోసం ఇవాళ 2 లక్షల ఉద్యోగాల కోసం, వృత్తి కోసం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ ముందుకు వచ్చినాం. సిగ్గున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మాట్లాడడానికి మీకు నిజంగానే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మా పైన అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నాం. ఏ పార్టీ నిజంగా మా యొక్క పార్టీలు ఉంటే నిరూపించుకో, ఏ పార్టీ ఏ నాయకులతో మేము పొడిచి నిరూపించుకో అని చెప్తున్నాం. మీకు నువ్వు ఎట్లా ర్యాలీ తీసుకున్నావు కదా, తెలంగాణ ప్రజలు చూపి ప్రజలు చూపెట్టు. ఇక ఈ ప్రజల పైన, ఈ నిరుద్యోగుల పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని చూపెట్టు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం విజయ ప్రభుత్వం చూపెట్టు. మీ పైన మీ ప్రభుత్వం కాదు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే మీ దగ్గర ఉన్న ఆధారం బయటపెట్టమని చెప్తా ఉన్నాం. ఆధారం లేవు, ఏం లేవు. మీ వెనక ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది అని చెప్పడానికి ఆధారం ఆడుతుంది. ఎన్ని రోజులు ఉంటాయి? రేపు కూడా ఇంకా జోరుగా కార్యక్రమం చేస్తాం. జోరుగా మా యొక్క ప్రజల దగ్గరికి వెళ్తాం. జోరుగా ఇక్కడికి వెళ్ళి మేము ప్రజలకు బరాబర్ అరగుడితోనే ప్రచారం చేస్తాం. మేము ఈ ప్రచారంలో కూడా అరగుడితో మేము తిరుగుతాం. ఇప్పుడు వేరే కూడా దూరం అయిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కాదు, రేపటి దాకా మేము ఇదే విధంగా ఉంటాం. ఈ విధంగా మేము ప్రచారం చేస్తాం. ఎందుకంటే మా యొక్క నిరుద్యోగులు ఇప్పటికన్నా మేము కళ్ళు తెరిచి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఎవరు ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాపాలన ఉంటే, నిజంగానే ఈ ప్రభుత్వానికి నిజంగానే ఇక పేద బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బిడ్డ మైనార్టీలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే, ఇక్కడ న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగాలు ఇవే తప్ప. ఎందుకంటే ఉద్యోగాలు చేత కాకపోతే ఒక డేట్ ఇప్పటికే 3 డేట్లు పోయినాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పోయింది. ఇప్పటికే నువ్వు ఇచ్చిన హామీలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల దగ్గర పట్టారు. ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మా నిరుద్యోగాన్ని ఎందుకు అంచదిస్తున్నావు? ఎందుకంటే ఉద్యోగాలు బరాబర్ ఇప్పిస్తాం. నువ్వు ఏ విధంగా అయితే 2 లక్షల ఉద్యోగాలను 2 లక్షల ఉద్యోగాల కోసం కలుగుతాం. ఇప్పుడు దాకా మాకు రావాల్సిన 4 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు. నీకు ఇచ్చిన హామీ
మేము అమలు పరచని చెప్తాము. నువ్వు ఇచ్చిన జీవోలను రద్దు చేయమని చెప్తాము. ఉద్యోగాలు ఇవ్వడు, జీవోలు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన నిరుద్యోగులకు ఇస్తుంది. జీవో కూడా మా తెలంగాణ బిడ్డ ప్రాంతాలకు ఎవరు కూడా ఉద్యోగం ఇస్తుంది. జీవో నెంబర్ 29 గ్రూప్ 1లో ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తీవ్రని అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కనీసం 10 ఉద్యోగాలు కూడా ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో ఉన్న బిడ్డలకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. ఈ గ్రూప్ 1లో అన్నటువంటిది అవకతవకలు కలిగి గుర్తు చేసి మరొకసారి ఉద్యోగం నోటిఫికేషన్ చెప్తే మేము బరాబర్ మేము హైకోర్టు తీర్పును కూడా మేము అమలుకు తీసుకోం. మేము హైకోర్టును కూడా మేము భయపడం, సుప్రీంకోర్టు భయపడం. మీరు ఏం చేస్తే చేయండి, మేము ఏం చేస్తే చేసిన అహంకారమా? మీ ప్రభుత్వం ఉందని అహంకారంతో మీరు విరోధిస్తున్నారా? 2 రోజులు మా అయితే ఒక 500 రోజులు 400 రోజులు అంతే తప్ప మీరు మరొకసారి గెలుస్తారా? మీరు ఇచ్చిన గ్రూప్ 1లో అవకతవకలు ఉన్నాయి, మరొక సవరించండి. ఎందుకంటే గ్రూప్ 1 అన్నట్టు రద్దు చేయండి. ఎందుకంటే జీవో నెంబర్ 29 రద్దు చేయండి.